సెప్టెంబర్ 6 శుక్రవారం. స్వస్థ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపదము. ఈరోజు తిథి తదియ. మధ్యాహ్నం 3:01 వరకు. నక్షత్రం హస్త. ఉదయం 9:25 వరకు. వర్జ్యం సాయంత్రం 6:28 నుండి రాత్రి 8:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మధ్యాహ్నం 12:38 నుంచి 1:27 వరకు. రాహుకాలం ఉదయం 10:42 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. ఈరోజు విశేషం. హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రివేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రవారం రోజున రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అదేవిధంగా శ్రీయంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్టగంధాన్ని శ్రీయంత్రం లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కాస్త ఊరట చెందుతారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయంలో సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఇల్లు కొనుగోలు వ్యవహారాలను వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. వ్యాపారపరంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు ప్రోత్సాహం ఉంటాయి. అయితే ఒత్తిడి శ్రమ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభం. ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక అవసరాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ చూపుతారు. ప్రయాణాల వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటి పరిస్థితులు చాలా వరకు సహాయకారిగా ఉంటాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ బాగా పెంచుతారు. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఇంటి వాతావరణం ఆనందప్రదంగా ఉంటుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగు ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఇష్టదేవతా స్మరణ మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో వ్యయ ప్రయాసలు తప్పవు. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అవసరానికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించండి. తగినంత శ్రమ అవసరం. ఒక క్లిష్టమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులో ఉన్న ఓ ఆశయం నెరవేరుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మీద శ్రద్ధ పెంచాలి. ఉద్యోగంలో నిలకడ ఉంది. కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆదాయం పర్వాలేదు. అనవసర ఖర్చులకు కళ్ళెం వేయాలి. ఎవరికి హామీలు ఉండవద్దు. విష్ణు స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇష్టమైన బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
చెడు అనుభవాలు ఎదురు కాకుండా జాగ్రత్త పడండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల వల్ల శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆస్తి ఆర్థిక వివాదాలు దాదాపు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విహారయాత్ర చేస్తారు. ఆదాయం పెరుగుదలకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారులు బాగా ప్రాధాన్యమిస్తారు. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఎవరికి ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. శ్రమ మీద పనులు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొందరికి మీ వల్ల ఆర్థికంగా మేలు జరుగుతుంది. నచ్చిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో అపార్థాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకోకుండా 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏకాగ్రతతో ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. శాంతి చేకూరుతుంది. గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అన్ని విధాలా మంచి సమయం నడుస్తోంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రమోషన్కు అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన పనుల్లో ఇతరుల మీద ఆధారపడకుండా ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఏమీ ఉండదు. సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. కొత్త వారితో స్నేహాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలున్నాయి. గౌరవ మర్యాదలతో కాలం గడుస్తుంది. ఆశయ సాధనలో విజయం సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఉద్యోగపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. లక్ష్మీ ఆరాధన లాభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కొందరు మిత్రులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. రావాల్సిన డబ్బును బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఆదరణ పెరుగుతుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. ఉద్యోగంలో చాలా వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆశించిన స్థాయిలో గ్రహబలం లేనప్పటికీ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లోతుగా ఆలోచించి కుటుంబ సభ్యుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇతరుల మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు. మనోబలం కోసం చంద్రధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈరోజు కార్యసాధన దిశగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ పరిస్థితి చాలా వరకు ప్రోత్సాహంగా ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెడతారు. భూగ్రహ లాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మేలు చేకూరుతుంది.
కీలక అంశాలలో ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులకు, స్థానిక చలనాలకు అవకాశం ఉంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులలో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా చికాకులు తగ్గుతాయి. మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ఉద్యోగ సంబంధమైన ఒక కీలక సమస్యను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంది. శరీరానికి విశ్రాంతి అవసరం. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకరం. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనులు వ్యయప్రయాసాలతో పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెంచుతారు. నిరుద్యోగులకు 1-2 మంచి అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. అనుకున్న పనులు తేలికగా నెరవేరుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. అదృష్ట యోగం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి సొంత నిర్ణయాలు మంచివి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. విష్ణు సహస్రనామం రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. చేపట్టిన పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. గృహ, ఆస్తి సంబంధమైన ఒప్పందాలను వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా సమస్యలుంటాయి. వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉంటుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అర్హతను పెంచుకుంటూ ముందుకు సాగాలి. అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో సొంత నిర్ణయాలతో పాటు సన్నిహితుల సలహాలు కూడా తీసుకోండి. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కానీ అనవసర ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి. ఆశయ సాధనకు బాగా కృషి చేస్తారు. శివారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు పట్టుదలతో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఇల్లు కొనాలన్న ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాశక్తులు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత బలం పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. వాహన యోగం ఉంది. ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గృహ సౌఖ్యం ఉంది. వాహన యోగం కనిపిస్తోంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.